ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. ఇంతవరకు దేవుడు తన దాసుని నిలబెట్టి చక్కటి వర్తమానము మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బదులై ఉన్నాం. దేవుని దాసులకి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ దినము ప్రత్యేకంగా ఆయా ప్రాంతం నుంచి అనేకులు చేరి రావడం మాకెంతో సంతోషము. మరి నిన్నటి దినము దేవుడు మంచి ప్రవేశం ఇచ్చాడు. ఈ రెండవ దినంలో కూడా మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కటి ఏర్పాట్లో ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి స్నేహితులు ప్రియ సహోదరుడు రమణ గారిని చూడడం కూడా సంతోషం. అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకున్నానంటే సహోదరు ద్వారానే నాకు ఈ సంఘం పరిచయం అయింది. అందుకే బ్రదర్కి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనము. మోషే అన్న చదివి సహాయం చేస్తారు. నా చదువు. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఏడతెగగా ఉండిరి అని చూస్తున్నాం. యెరూషలేములో స్థాపించబడిన మొట్టమొదటి సంఘము గురించి మనము నిన్న కనీసము 7 లేకపోతే 8 విషయాలు ధ్యానించాం. క్లుప్తంగా వాటిని మరలా జ్ఞాపకం చేసుకొని ఈవేళ వచ్చిన భాగంలోకి మనం వెళ్ళిపోతాం. పెంతెకోస్తు దిననాడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అపోస్తలులు శిష్యులు ఆత్మపూర్ణై సువార్తను ప్రకటించారు. విశేషంగా పేతురు సువార్త ప్రకటిస్తుండగా దాదాపు 3000 మంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందారు. బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు. సంఘముగా వారు చేర్చబడారు. ఈ లోకంలో స్థాపించబడిన మొట్టమొదటి సంఘముగా యెరూషలేము సంఘముని మనం చూస్తున్నాం. ఈ సంఘము అనేక విషయాల్లో ఒక మాదిరికరమైన సంఘము. విశేషంగా ప్రాక్టికల్ థింగ్స్లో, ఇంకా డాక్ట్రినల్ ఆస్పెక్ట్లో మనం రాలేదు. ఓన్లీ ప్రాక్టికల్ థింగ్స్లో మనము ఈ సంఘం ఒక మాదిరిని చూసాం. 8 విషయాలు నిన్న దినం మనము చూసాం. క్లుప్తంగా వాటిని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది, ఈ సంఘము ఎటువంటిది అంటే నేర్చుకునే సంఘముగా మనకు కనబడుతుంది. ఇట్స్ ఎ లెర్నింగ్ చర్చ్. అంటే ఈ 3000 మంది సువార్తను విన్నారు, అంతే, ఇంకేం తెలియదు కదా. కాబట్టి ఏం చేస్తున్నారంటే అపోస్తలుల దగ్గరికి వచ్చి ప్రభు గురించిన సంగతులు నేర్చుకుంటున్నారు. ప్రభు వారికి ఏం తెలియపరిచాడు, ఇప్పుడు వారు ఎలా జీవించాలి, ఏ విషయాల్ని అనుసరించాలి, ఏమి పాటించాలి, ఏమి పాటించకూడదో, ఎలా వారి జీవితం ఉండాలో ఆ విషయాల్ని వారు నేర్చుకుంటూ వస్తున్నారు. సో ఇట్స్ ఎ లెర్నింగ్ చర్చ్. ఇది నేర్చుకునే సంఘంగా మనకు కనబడుతుంది. ప్రభు మన సంఘాలన్నీ కూడా నేర్చుకునే సంఘాలుగా ఉండాలని ఆశిస్తున్నాడు. ప్రతి సమయంలో ప్రతి స్థానంలో ఉన్న ప్రతి స్థానిక సంఘము కూడా నేర్చుకునే సంఘముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏ సంఘం అయితే మాకేమీ అవసరం లేదు, మేమంతా నేర్చేసుకున్నాము అని అంటారో ఆ సంఘం ఒక ఆత్మీయమైన అభివృద్ధి అక్కడితోనే ఆగిపోతుంది. విశ్వాసి అయినా అంతే. అలాగైతే మనమందరము కూడా నేర్చుకునే వారంగా ఉందాం. రెండవది, వారు నేర్చుకున్న విషయాన్ని అభ్యసిస్తున్నారు కదా. ఇట్స్ ఏ ప్రాక్టీసింగ్ చర్చ్. వాళ్ళు పాటించే సంఘంగా ఉన్నారు. అపోస్తలుల దగ్గర నుంచి ఏ విషయాలైతే వాళ్ళు నేర్చుకుంటున్నారో వాటిని వాళ్ళ జీవితంలో వారు అనుసరిస్తున్నారు. దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్. అభ్యసించే సంఘంగా కనబడుతుంది. నేటి దినాల్లో దేవుని కృప వల్ల చక్కటి బోధకులు ఉన్నారు. దైవమైన సంగతులు మనకు తెలియపరుస్తున్నారు. మనము కూడా చాలా నేర్చుకునే వారంగా ఉంటున్నాం. కానీ నేర్చుకున్న విషయాన్ని మనం ఎంత అనుసరిస్తున్నాం, ఎంత పాటించే వారుగా ఉన్నాం? సంఘాలుగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా ఒకసారి మనం ఆలోచన చేయాలి. The second good quality of this particular church is it's a practicing church. నేడు మనకు కావాల్సింది ఏంటి అంటే అభ్యసించే సంఘాలు కావాలి. We want and we need practicing church. మూడోది, వీరు ఏకముగా ఉన్నారు అనే మాటను మనం చూసాం కదా. ఇట్స్ ఎ యునైటెడ్ చర్చ్. ఏకముగా ఉండే సంఘము, ఐక్యముగా ఉండే సంఘము. యెరూషలేములో ఉన్న ఈ 3000 మంది కనీసం ఒకరితో ఒకరు ముఖపరిచయం కూడా లేనివారు, కానీ ఎలా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత సంఘముగా వారు చేర్చబడిన తర్వాత ఎలా ఉన్నారు చెప్పండి? ఐక్యముగా ఉన్నారు.
వాస్తవమే, ఆయా భాషలు మాట్లాడేవారు వీరు, ఆయా దేశం నుంచి వచ్చారు, ఎన్నో విభేదాలు ఉన్నాయి, కానీ ఎలా ఉన్నారు వారు అంటే ఏకముగా ఉన్నారు. ఏకముగా కూడి అనే మాట చూస్తాం కదా. ఇట్స్ ఎ యునైటెడ్ చర్చ్. మూడోది, ప్రభు మన సంఘాలన్నీ కూడా ఐక్యముగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఎవ్రీ లోకల్ చర్చ్ షుడ్ బి ఎ యునైటెడ్ చర్చ్. నాలుగోది, ఇది కూడుకునే సంఘము అని చూసుకున్నాం కదా. ఇట్స్ ఎ గ్యాదరింగ్ చర్చ్. కూడుకునే సంఘము, దేవాలయంలో తప్పక కూడుకునేవారు అని చూస్తున్నాం. ఏకముగా కూడి అనే మాట చూస్తున్నాం. ఇట్స్ ఎ గ్యాదరింగ్ చర్చ్. సంఘం అంటే మనం కూడి రావాలి. ఎప్పుడో ఒకసారి వస్తానంటే సరిపోదు. వినడానికి కొంచెం కష్టమైనా ప్రతి నియామక కూడికి మనం హాజరవ్వాలి. ఇట్స్ ఎ మస్ట్. ఈ దినాల్లో మనం ఎన్నో సాకులు చెప్తున్నాం. బ్రదర్ అవ్వట్లేదు, ఉద్యోగం ఉంది, లేకపోతే ఇంకేదో చెప్తున్నాం, కానీ దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. స్థానిక సంఘంలో ప్రకటించబడిన ప్రతి నియామక కూడికి, స్థానిక సంఘంలో రొట్టె విస్తున్న ప్రతి వ్యక్తి రావాలి. వి మస్ట్ బి ఏ గ్యాదరింగ్ చర్చ్, నాట్ ఓన్లీ ఆన్ సండే బట్ ఆల్ ది అదర్ డేస్ ఆఫ్ ది వీక్. మనం కేవలం ఆదివారం కూడుకునేవారుగా కాకుండా వారంలో ఎన్ని నియామక కూడికలు ఉన్నాయో ఆ కూడికలకు కూడా మనం ఏమవ్వాలి? హాజరు కావాలి. యెరూషలేంలో ఉన్న సంఘము చూడండి, ప్రతి దినము తప్పక దేవాలయంలో కూడుకునేవారు. ఇట్స్ ఎ గ్యాదరింగ్ చర్చ్. నాలుగోది. ఐదోది, ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూటింగ్ చర్చ్. పంచిపెట్టే సంఘము అని చూస్తాం కదా. ఎవరికి ఏ అవసరం ఉందో తెలుసుకొని ఆ అవసరంలో సహాయము చేసేవారు వీరు. వారి గుప్పిట్లు విప్పేవారు అని చూస్తున్నాం. అసలు వారు ఆస్తిని అమ్మారని చూస్తున్నాం. అమ్మి సహాయం చేస్తున్నారు. ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూటింగ్ చర్చ్. మన సంఘాలు సహాయము చేసే సంఘాలుగా ఉండాలి. ఆరోది, ఇట్స్ ఎ విజిటింగ్ చర్చ్. దర్శించే సంఘము. ఇంటింటా రొట్టె విస్ట అంటే వారు ఒకరినొకరు దర్శిస్తున్నారు, సహవాసం చేస్తున్నారు. అంతేగాని ఆదివారం రొట్టె విరుచుట కాదు అది. ఇట్స్ ఎ విజిటింగ్ చర్చ్. సంఘము దర్శించే సంఘంగా ఉండాలి. సంఘాల్లో గృహ దర్శనాలు జరగాలి. ఎవరు చేయాలా పని? కేవలం పెద్దలు, పరిచారకులు, సేవకులు వారు మాత్రమే కాదు. యాజ్ ఎ ఇండివిజువల్ బిలీవర్, ఇన్ మై కెపాసిటీ యాజ్ ఎ ఇండివిజువల్ బిలీవర్, నేను కూడా ఒకరినొకరు దర్శించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఒక సామాన్యమైన విశ్వాసిగా మనం ఒకరినొకరు దర్శించేవారుగా ఉండాలి. వి మస్ట్ బి ఏ విజిటింగ్ చర్చ్. ఆరోది, ఇది దర్శించే సంఘము. ఏడవది మనం చూసాం, ఇది స్తుతించే సంఘము అని చూసాం. ఇట్స్ ఎ ప్రైజింగ్ చర్చ్ కదండి. ఇది ఏడవది రావడం చాలా విశేషమైన మాటగా కనబడుతుంది కదా. ఇవన్నీ చేస్తూ ఎలా ఉన్నారు చెప్పండి? స్తుతించేవారుగా ఉన్నారు. అపోస్తలుల బోధ నేర్చుకుంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. నేర్చుకున్న విషయాల్ని అభ్యసిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఏకముగా ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కూడుకుంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. పంచి పెడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దర్శిస్తున్నారు, దేవుణ్ణి స్తుతి. ఇట్స్ ఏ ప్రైజింగ్ చర్చ్. ప్రతి స్థానిక సంఘము స్తుతించే సంఘముగా ఉంటే ఆ సంఘంలో ఆత్మీయత అంతా ఇంత ఉండదు. కానీ మనందరికీ తెలుసు, చెప్పనవసరం లేదు, నేడు సంఘాలు స్తుతించే సంఘాలుగా లేవు, కానీ ఎలాగున్నాయి? 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఆ మాట. సొనగే సంఘాలుగా ఉన్నాయి. 8వది, ఇది ప్రకటించే సంఘం. ఇట్స్ ఎ ప్రీచింగ్ చర్చ్. వారు సువార్త ప్రకటిస్తున్నారు, ప్రజలు వింటున్నారు. విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది, విశ్వసించే వారికి రక్షణ. అలా రక్షణ పొందుతున్న వారిని ప్రభు ఏం చేస్తున్నారు? వారిలో కలుగుతున్నారు. ఇట్స్ ఏ ప్రీచింగ్ చర్చ్, ప్రకటించే సంఘము. మనమున్న తరాల్లో ప్రకటించే సంఘాలు ఎన్నున్నాయి? ఎన్ని సంఘాలు సువార్త ప్రకటన కొరకై ఆసక్తితో ముందుకొచ్చేవారుగా ఉన్నారు? అందరూ అంటారులేండి, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామని. కానీ వాస్తవంగా మన జీవితాల ద్వారా, మన నోటి మాట ద్వారా, మన సాక్ష్యాల ద్వారా మనం నిజంగా సిలువ వేయబడిన యేసు క్రీస్తుని, ప్రభుని ప్రకటించేవారుగా ఉన్నామా? మన సంఘాల గురించి చెప్పగలమా ఇది ప్రకటించే సంఘము అని? అలాగైతే మనమున్న దినాల్లో ఈ 8 విషయాలు మనకి ఎంతో అవసరము. మనము కూడా నేర్చుకునేవారుగా ఉంటాం, మన సంఘాలు కూడా నేర్చుకునేవారుగా ఉంటాం. నేర్చుకున్న విషయాన్ని అభ్యసిస్తాం, ఐక్యముగా ఉంటాం, ఒకరినొకరు దర్శిస్తాం, పంచిపెట్టేవారుగా ఉంటాం, అవసరాల్లో సహాయం చేస్తాం, స్తుతించేవారుగా ఉంటాం, సువార్తని ప్రకటించేవారుగా మనం ఉంటాం. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో
అపోస్తల బోధ ఒక ప్రాముఖ్యత, ఒక స్థానిక సంఘములో అపోస్తల బోధ ఎంత ప్రాముఖ్యమైందో ఈ ఉదయకాల సమయంలో క్లుప్తంగా మనము ధ్యానించబోతున్నాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది అపోస్టల్స్ డాక్ట్రిన్ ఇన్ ఏ లోకల్ చర్చ్. ఒక స్థానిక సంఘములో, సంఘం అంటే నిన్న కూడా చెప్పాను, సంఘంలో ఉన్న విశ్వాసులు కూడానా, కాబట్టి ఒక స్థానిక సంఘంలో అపోస్తల బోధ ఎందుకు ప్రాముఖ్యమైంది, ఒక విశ్వాసి జీవితంలో అపోస్తల బోధ ఒక ప్రాముఖ్యత ఏంటో ఈ ఉదయకాల సమయంలో కనీసము 4 అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. అసలు అపోస్తల బోధ అంటే ఏంటి? నిన్న ఒక నిర్వచనం చూసాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మరలా చదువుదాం. బహుశా నిన్న మరి అనేకులు రాలేదు కాబట్టి ఇది ఒక రివిజన్ ఉంటుంది. అపోస్తల కార్య గ్రంథంలో అపోస్తల బోధ అన్నాడు కదా, దాని నిర్వచన మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయి, ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనమని వారికి బోధించాలి. ప్రభు నేర్పించిన సంగతులు, ప్రభు ఆజ్ఞాపించిన విషయాలు, ప్రభు అందించిన మాటలే అపోస్తల బోధ. అపోస్తల బోధ అంటే అపోస్తల ఒక సొంత బోధ కాదు, వారి సొంత ఆలోచన కాదు, వారి సొంత మాటలు కాదు. ప్రభు వారికి ఏం నేర్పించాడో, ప్రభు వాళ్ళకి ఏం తెలియపరిచాడో అవే వారు ఏం చేయాలి? యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారికి వారు నేర్పించాలి. ఇది గొప్ప బాధ్యత ప్రభు ఇచ్చాడు. అయితే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు మరొక మాట చెప్తున్నాడు. ఇది కూడా అపోస్తల బోధ విషయంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చూడండి, ఏమంటున్నాడు యేసు ప్రభు? నీ వాక్యము కదండి. వారికి అంటే యేసు ప్రభు ఇక్కడ తన శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. వారికి ఏమి చేశాడంట? నీ వాక్యం ఇచ్చి తిని. అంటే అపోస్తల బోధ అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని చక్కగా వివరించి వారికి అర్థమయ్యే రీతిలో ప్రభు శిష్యులకి నేర్పించాడు. యేసు ప్రభు యోహాను సువార్తలో కూడా చాలాసార్లు మాట్లాడినాడు. నాకు తండ్రి ఏదైతే చెప్పాడో, నేను తండ్రి దగ్గర నుంచి ఏదైతే విన్నానో, చూశానో, నేర్చుకున్నానో ఆ విషయాలే నేను చెప్తున్నాను. ఈ మాటలు నా సొంత మాటలు కాదు, తండ్రి నాకు ఇచ్చిన మాటలు. అపోస్తల బోధ అంటే దేవుని వాక్యమే. ప్రభు నేర్పించిన దేవుని వాక్యము, ప్రభు వివరించిన దేవుని వాక్యం, ప్రభు ఆజ్ఞాపించి శిష్యులకి ఇలా చేయండి అని చెప్పిన దేవుని వాక్యమే అపోస్తల బోధ. ఇప్పుడు ఈ అపోస్తల బోధ ఎందుకు ప్రాముఖ్యమైంది? దాంట్లో మొట్టమొదటిది ఒకసారి 46వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 46వ వచనము. ఇప్పుడు మొదటి పాయింట్కి వస్తాం మనం. దేవుణ్ణి స్తుతించుచు. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. దేవుణ్ణి స్తుతించుచు అన్నాడు కదండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో ఆ ప్రారంభంలో ఈ 3000 మంది కూడా ఉన్నారు. పెంతుకేస్ పండుగ జరుగుతుంది. ఆయా దేశం నుంచి పండుగని ఆచరించడానికి వీళ్ళు వచ్చారు. ఆయా భాషలు మాట్లాడేవారు. జాతిపరంగా వీరు యూదులు. ఆ మందిరంలో యెరూషలేంలో వారు మత సంబంధమైన పనులు ఆచారాలు చేయుటకు ఆ విధంగా పండుగని ఆచరించడానికి వచ్చారు. మరి అప్పుడు ఏం చేస్తున్నారు అంటే, అప్పుడు కూడా వీరు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తున్నారు. పద్ధతి వేరు. 2వ అధ్యాయం ప్రారంభంలో వీరు ఏం చేస్తున్నారంటే అప్పుడు కూడా దైవిక సంబంధమైన కార్యము చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. సువార్తను విన్నారు. ఆ వక్రమైన తరం నుంచి వేరయ్యారు. ఇప్పుడు అపోస్తల బోధ నేర్చుకుంటూ వస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయం ప్రారంభములో వీరు చేస్తున్న స్తుతికి ఈ 2వ అధ్యాయం 46వ వచనంలో మనం చదువుకున్న వీరు చేస్తున్న స్తుతికి వ్యత్యాసం ఉంటుందా లేదా?
నా ప్రశ్న అర్థమైందా? అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ప్రారంభం నుంచి 14 వచనాలు చదవండి. వీరు కూడా ఆ గుంపులో ఉన్నవారే. అప్పుడు వారు ప్రభుని స్తుతిస్తూ ఆ దైవ సంబంధమైన కార్యం చేస్తున్నారు. అప్పుడు వారు చేస్తున్న స్తుతికి, ఇప్పుడు చెప్పబడుతున్న వారు చేస్తున్న స్తుతికి రెండిటికి వ్యత్యాసం ఉంటుందా లేదా? నేను జవాబిస్తానులేండి, ఉంటుంది. ఈ రెండిటికి వ్యత్యాసం ఉండడానికి కారణం ఏంటి అంటే అపోస్తల బోధ. అపోస్తల బోధ ఒక స్థానిక సంఘంలో, లేకపోతే దేవుని వాక్యము ఒక స్థానిక సంఘంలో బోధించుట, వివరించుట ఎందుకు ప్రాముఖ్యము అంటే ఇట్ లీడ్స్ అస్ టు రైట్ వర్షిప్. అపోస్తల బోధ లేకపోతే దేవుని వాక్యం ఒక స్థానిక సంఘంలో ఎందుకు ప్రకటించబడాలి, బోధించబడాలి అంటే అది మనకి సరైన ఆరాధనలోకి నడిపిస్తుంది. ఇట్ లీడ్స్ అస్ టు రైట్ వర్షిప్. అపోస్తల బోధ చేస్తూ ఈ 3000 మందికి పాత నిబంధనలో ఉన్న పండుగలు, వాటి వెనకాల ఉన్న క్రీస్తు సంగతమైన విషయాలు, వాటి నెరవేర్పు క్రీస్తులో ఎలాగ నెరవేర్చబడాయో అవన్నీ చెప్పుంటారా లేదా? చెప్పుంటారు. సర్లే, ఇంకా సులువుగా మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పడానికి ఇంకొక ప్రశ్న. పెంతెకోస్తు అనే పండుగ మరలా వచ్చే సంవత్సరం వస్తుంది కదా, వచ్చే సంవత్సరంకి ఒకసారి కదా. పెంతెకోస్తు అనే పండుగ మరలా సంవత్సరంకి వస్తుంది కదా. మరలా సంవత్సరం, వచ్చే సంవత్సరం పెంతెకోస్తు అనే పండుగ వస్తే ఇప్పుడు ఈ 3000 మంది యెరూషలేంకి వెళ్ళి ఆ పండుగను చేస్తారా? చేయరు కదండి. ఎందుకు? అపోస్తల బోధ. ఆ పండుగ ఏంటో, దాని నెరవేర్పు ఏంటో, క్రీస్తులో దాని యొక్క నెరవేర్పు ఎలా జరిగిందో, ఈ విషయాలన్నీ కూడా అపోస్తలుల వాళ్ళ బోధలో వీరికి తెలియపరిచారు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవునికి కృతజ్ఞత అర్పించే విషయంలో ఒక వ్యత్యాసం వచ్చింది. ఈ వ్యత్యాసం రావడానికి కారణము దేవుని వాక్యం, అపోస్తల బోధ. కీర్తనకారుడు ఎప్పుడో ఈ మాట చెప్పాడు చూడండి. 119వ కీర్తన, Psalms 119, 119వ కీర్తనలో కీర్తనకారుడు ఇంచుమించు మనం మాట్లాడుకున్న విషయమే చెప్తున్నాడు. 8వ వచనం చదువుదాం ఒకసారి. 7, 8 చదువుదాం బ్రదర్. చదవండి. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు. చాలు. నీతిగల నీ న్యాయ విధులు అంటే దేవుని వాక్యమే. నేను ఎంతగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటానో అంత యథార్థంతో, అంత చక్కగా దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకుంటాను. నేటి దినాల్లో మనకు సమస్య ఏంటి అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవట్లేదు, దేవుని వాక్యంతో సమయాన్ని గడపట్లేదు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. కాబట్టి ఆదివారం మనం కూడి వచ్చినప్పుడు అక్కడ తెలిసిపోతుంది మనం ఎలాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామో అని. చూడండి, లూకా సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది. 9వ అధ్యాయం చూడండి ఒకసారి. రూపాంతర కొండ మీద పేతురు ప్రభుతో ఒక మాట చెప్పినప్పుడు బ్రాకెట్లో ఉంటుంది కొన్ని బైబిల్లో, తెలుగు బైబిల్లో ఎలా ఉందో నాకు తెలీదు. లూకా సువార్త 9వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. 33వ వచనం. ఆ మాట కావాలి. ఏమంటాడు చెప్పండి? తాను చెప్పినది ఇది. ఆదివారం మన పరిస్థితి ఇది. చాలా విచారకరమైన మాట. ఇక్కడ ఇంత గొప్ప దృశ్యము, మహిమలో యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, మహిమలో మోషే ఏలియా వారు కనబడుతున్నారు. మోషే ఏలియా వారు యేసు ప్రభు యొక్క మరణం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, అది కూడా మహిమలో వాళ్ళు కనబడుతూ మాట్లాడుతున్నారు. ఇంత మహిమ గల సన్నిధి దృశ్యము అక్కడ ఉంటుండగా పేతురు గురించి ఏం రాయబడింది చెప్పండి రమణ బ్రదర్? ఏంటది? తాను చెప్పినది. అసలే అంతే, ఏం చెప్తున్నాడో తెలీదు. అది
మన వాడుక భాషలో చెప్పాలంటే. దీనికి కారణం ఏంటి అంటే, యేసు ప్రభు అక్కడ మహిమలో కనబడుతున్నప్పుడు 30 వచనంలో చదివితే వీరు నిద్రమత్తులో ఉన్నారు. ఆ మహిమని చూడనట్లుగా అసలు చూడలేదు, చాలా తక్కువే చూశారు. ఆ మహిమలో ప్రభు కనబడినప్పుడు వీరేమో నిద్రమత్తులో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడే సమయం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆదివారం మన పరిస్థితి ఇలా ఉంటుంది సహోదరుల. చాలా విచారకరమైన మాట. వారమంతా ప్రభు తన మహిమను మనకు చూపెడతా ఉంటే మనము నిద్ర మత్తులో ఉంది, మనము వ్యాపార వృత్తిలో ఉండి, వారమంతా ప్రభు మహిమ అంతా కూడా మనము చూడలేని స్థితిలో ఉండి, ఆదివారం మాట్లాడే సమయం వచ్చేటప్పటికి ఏం మాట్లాడుతున్నామో తెలియదు. స్తుతులు చెల్లించే సమయంలో ప్రార్థన చేసేవారు ఉంటున్నారు సంఘంలో. స్తుతి పాట పాడే సమయంలో ప్రార్థన కీర్తనలు తీస్తున్నారు. ప్రభుని ఎలా ప్రశంసించాలో తెలియట్లేదు, ప్రభు కార్యాన్ని ఎలా వివరించాలో తెలియట్లేదు. దీనికి కారణం ఏంటి అంటే, వీఆర్ నాట్ స్పెండింగ్ టైం విత్ ద స్క్రిప్చర్. వాక్యంతో మనం సమయాన్ని గడపట్లేదు. వారమంతా వాక్యం దగ్గర మనం రావట్లేదు, వాక్యంలో ఉన్న ప్రభుని మనం చూడట్లేదు. కాబట్టి ఇదిగో పేతురు వలె ఆదివారంన ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు. కానీ అపోస్తలుల బోధ ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే, ఇట్ లీడ్స్ అస్ టు రైట్ వర్షిప్. ఇది సరైన ఆరాధనకు నడిపిస్తుంది. ఎంత దేవుని వాక్యంని మనం నేర్చుకుంటామో అంత స్పష్టంగా, అంత ఎక్కువగా, అంత యథార్థంగా, అంత దేవునికి ఇష్టంగా మనము దేవుని ఆరాధించగలం. మన సంఘాల్లో ఆరాధన క్రమంలో మార్పు రావాలి అంటే, ఆదివారం ప్రభుని ప్రశంసించే విషయంలో, స్తుతులు చెల్లించే విషయంలో మార్పు రావాలి అంటే, వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద స్క్రిప్చర్. వాక్యం దగ్గరికి మనం రావాలి. అందుకే యేసు ప్రభు మరణ పునరుత్థానం తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయం మనకు తెలుసు. ఏం చేశాడు అంటే, కీర్తన గ్రంథంలోను, ప్రవక్త పుస్తకాల్లోనూ, మోషే ధర్మశాస్త్రంలోనూ తన గురించి రాయబడిన సంగతులు వారికి వివరించాడు. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు గ్రహించి ఈ 3000 మందికి తెలియపరుస్తున్నారు. అందుకే వెంటనే రాశాడు కదండి, అపోస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు కదండి. అసలు వీరు ఎప్పుడైనా రొట్టె విరుచుట అనే విషయం వినుంటారా? మీరే చెప్పండి. అక్కడ ఎంత చక్కగా రాశాడు ఆ మాట, రొట్టె విరుచుట యందు. ఈ రొట్టె విరుచుట అనే మాట ఎక్కడి నుంచి విన్నారు? అపోస్తలులు చెప్తేనే ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఈ రొట్టె విరుచుట ఎలా చేయాలి, ఎప్పుడు దీన్ని పాటించాలి, ఎలా పాటించాలి, ఈ విషయాలు నేర్పించారు. ప్రతి స్థానిక సంఘంలో క్రమబద్ధంగా దేవుని వాక్యము బోధించబడాలి. క్రమబద్ధంగా దేవుని వాక్యము, వాక్య క్రమాలు, వాక్యంలో రాయబడిన విషయాలు బోధించబడాలి. అప్పుడే ప్రజలు దేవుడు ఎవరో వారికి అవగాహన కలుగుతుంది. ఆయన దైవత్వము, ఆయన మానవత్వము, ఆయన దీనత్వం వారు అర్థం చేసుకోగలరు. ఆ లేఖనాన్ని బట్టి వారు ఏం చేస్తారు చెప్పండి? సరైన రీతిలో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారు. అందుకే అపోస్తలుల బోధ చాలా ప్రాముఖ్యమైంది. సంఘాల్లో దేవుణ్ణి స్తుతించే విషయంలో మార్పు రావాలి అంటే మనం మరలా తిరిగి అపోస్తలుల బోధ, దేవుని వాక్యం పట్లకి మనం రావాలి. ప్రజలు దేవుని స్తుతించే విషయంలో సరైన అవగాహన కలిగి ఉండాలి అంటే వారికి దేవుని వాక్యము బోధించబడాలి. యేసు ప్రభు గురించిన సంగతులు బోధించబడాలి. విచారకరమైన మాట, యేసు ప్రభు గురించి మాట్లాడేవారు ఆదివారం చాలా తక్కువ. వ్యక్తిగతమైన అనుభవాలు మాట్లాడే వాళ్ళు కనబడుతున్నారు, వ్యక్తిగతమైన సాక్ష్యాలు పంచుకునేవారుగా కనబడుతున్నారు. సామాన్యంగా జనరల్గా దేవుడు అని మాట్లాడేవారు కనబడుతున్నారు, కానీ సూటిగా యేసు ప్రభు గురించి మాట్లాడేవారు తక్కువ మంది. అందుకే ఆదివారం అంత ఆనందము, అంత ఉత్సాహం మనకు కనబడట్లేదు. అపోస్తలుడైన పౌలు ఎంత మంచివాడో చూడండి. అపోస్తల కార్యగ్రంథం చివరిలో చక్కగా రాశాడు అపోస్తలుడైన పౌలు గురించి ఒక మాట. 28వ అధ్యాయం చూడండి. 30-31 చదువుదాం. అపోస్తల కార్యగ్రంథం 28వ అధ్యాయము 30-31. రైట్.
ఇదొక సెక్షన్ అండి. పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యము గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తు గురించిన సంగతులను బోధించుచు అన్నాడు. ఎంతకాలం చేశాడు అలాగా? గమనించారా? పైన నోటీస్ చేశారా? 2 సంవత్సరాలు అపోస్తలుడైన పౌలు 2 సంవత్సరాలు నాన్ స్టాప్గా యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఇంత యేసు ప్రభు గురించి నిర్విరామంగా మాట్లాడుతున్న వ్యక్తి ఫిలిప్పీ పత్రికలో ఏమంటున్నాడు? ఇంకా తెలుసుకోవాలి యేసు ప్రభుని కదండి. ఎంత ఆశ, ఎంత ఆసక్తి. నేనంటాను, యేసు ప్రభు గురించి తెలుసుకొని ఆయన గురించి నువ్వు ఎంత తెలుసుకున్నావు అంతే మాట్లాడు. ఆదివారం లూకా సువార్తలోకి రండి, 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయంకి వస్తాం. చూడండి, 15వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ గొర్రెల కాపులకు కొన్ని విషయాలు తెలియపరచబడాయి. వారు వెళ్ళారు, వారు యేసు ప్రభుని చూశారు, మరియా యోసేఫ్ వాళ్ళని చూశారు. ఓకే, 17వ వచనాన్ని చదువుదాం చూడండి, లేకపోతే 16, 17. అంతే, ఎంత తెలిసిందో అంతే చెప్పారు. కానీ ఎవరి గురించి చెప్పారు? యేసు ప్రభు గురించి చెప్పారు. వారికి ఏం తెలియపరచబడిందో, వారు వెళ్ళి ఏం చూశారో అంతే, చాలా లిమిటెడ్. కానీ ఏం చెప్పారు? ప్రభు గురించి అంతే. ప్రియ సహోదరా, ప్రభు గురించి తెలుసుకొని ప్రభు గురించే చెప్పు. ఎంత తెలుసు అంతే చెప్పు, చాలు. కిందకి వస్తాం. అధ్యాయంలో ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ వ్యక్తి కూడా యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు కదా, సిమియోను దేవుని యొక్క పరిశుద్ధాత్మ పూర్ణై యేసు ప్రభుని తన చేతిలో తీసుకొని, శిష్యుడైన యేసు ప్రభుని తన చేతిలో తీసుకొని ఇతను కూడా యేసు ప్రభు గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆ వచనాలు అన్నీ ఉన్నాయి. 30 చదువుదాంలే, 30, 31. ఇతన మరొక అంశం ముందుకు వెళ్ళాడు. అంటే ఇతనికి ఎంత బయలుపరచుకుంటే అంతే చెప్తున్నాడు. తర్వాత హన్నా అనే ఒక ఆమె వస్తుంది. ఆమె కూడా ప్రభు గురించి మాట్లాడుతుంది. ప్రభు గురించి తెలుసుకొని ఎంత తెలుసో అంతే మాట్లాడండి. ఆదివారం ప్రభుని ప్రశంసించుట నిన్న దేవుని దాసుల ద్వారా వింటున్నాం. ప్రభు గురించి ధ్యానించి లేఖనంలో ఆయన గురించి తెలుసుకొని ఎంత తెలుసుకున్నామో అంతే ప్రజెంట్ చేయండి, చాలు. మన ఆరాధనా క్రమంలో మార్పు రావాలంటే, దేవుణ్ణి స్తుతించే విషయంలో మార్పు రావాలంటే, దేవునికి మా కృతజ్ఞతాస్తుతి అర్పించే విషయంలో మార్పు రావాలంటే, దేవుని వాక్యము స్పష్టంగా సంఘాల్లో బోధించబడాలి. అది చాలా విషయాలు ఉన్నాయి, నేను దాటి వెళ్తున్నాను. రెండవది అపోస్తల కార్య గ్రంథంలోనే వస్తాం, 2వ అధ్యాయం 46వ వచనం నుంచి మళ్ళా చదువుదాం. మొదటిది ప్రజలందరి వలన దయ పొందిన వారై. మరొక ట్రాన్స్లేషన్ ఉన్నాడు, ప్రజలందరి ద్వారా మెప్పు పొందిన వారై అని. ప్రజలందరి వలన మెప్పు పొందిన వారై, లేకపోతే ప్రజలు వారి గురించి మంచిగా మాట్లాడారు. దీనికి కారణం ఏంటంటే, దీనికి కారణం కూడా అపోస్తల బోధే. అపోస్తలు బోధిస్తుండగా ఈ 3000 మందికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అయ్యా, ఇప్పుడు మీరు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు, మీరు యేసు ప్రభు శిష్యులయ్యారు, మీరు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? మీరు అబద్ధాలు ఆడడానికి వీల్లేదు, మీరు అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, అన్యాయం చేయకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు, అమర్యాదగా ప్రవర్తించకూడదు. చెప్పుంటారా లేదా? మీరు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు కాబట్టి జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని అపోస్తలు బోధ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తుండగా మనం చూసాం. వీరు నేర్చుకున్న వాటిని ఏం చేస్తున్నారు? అభ్యసిస్తున్నారు. సమాజంలో అలాగే జీవిస్తూ ఉంటే సమాజంలో ఉన్న ప్రజలు ఆ వ్యత్యాసాన్ని చూడగలిగారు.
అవును, వీరు మనవలే లేరు. మనమైతే అనర్గంగా బూతు మాటలు మాట్లాడుతున్నాం, కానీ వీరు అలా మాట్లాడట్లేదు. మనమైతే అన్యాయం చేసేవారుగా ఉన్నాం, కానీ వీరు అలా చేయట్లేదు. మనం లంచాలు తీసుకుంటున్నాం, వీరు తీసుకోవట్లేదు. మనమైతే దోపిడీలు చేస్తున్నాం, తగాదాలు పెట్టుకున్నాం, వీరు అలా చేయట్లేదు. కారణం ఏంటో తెలుసుకున్నారు. వీరు అక్కడ నేర్చుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, ద టీచింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ లీడ్స్ అస్ టు రైట్ లివింగ్. దేవుని వాక్యము బోధించబడుతుండగా అవి మనని సరైన నడవడిలోకి నడిపిస్తుంది. పత్రికలు అన్నీ చదవండి. వ్యభిచరింపకూడదు రాశారా లేదా? అబద్ధం ఆడకూడదు రాశారా లేదా? దొంగతనము చేయకూడదు, మోసము చేయకూడదు, హత్య చేయకూడదు రాశారా లేదా? ఇవన్నీ అపోస్తల బోధలో భాగము. దేవుడు యేసు ప్రభువే ఆయన శిష్యులకి నేర్పించారు. ఇదిగో ఈ 3000 మంది అవి నేర్చుకుని పాటిస్తుండగా ప్రజలందరూ వలన వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? దయపొంది. అపోస్తల బోధ ఎంత ప్రాముఖ్యమైంది. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ చేంజ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని మార్చుతుంది. అలాగైతే సంఘాల్లో దేవుని వాక్యము బోధించబడుతుందిగా ఏం జరుగుతుంది చెప్పండి? రెండవది, ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి. వారు ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటారు. వారి ప్రవర్తన క్రీస్తులో ఎలా ఉండాలో తెలుసుకుంటారు. అందుకే కదా వాక్యం ఇచ్చాడు. అపోస్తల బోధ, దేవుని వాక్యము సంఘాల్లో ఈ విధంగా బోధించబడుతుండగా మార్పు తీసుకొస్తుంది. ఆ మార్పు వల్ల మంచి సాక్ష్యం పొందే మనకి ధన్యత ప్రభు ఇస్తున్నాడు. ఈ 3000 మంది అపోస్తల బోధ వింటూ ఆ ప్రకారంగా జీవిస్తుండగా ప్రజలందరి వలన ఎలా ఉన్నారు చెప్పండి? దయ పొందిన వారై. పీపుల్ ప్రైజ్ దెమ్. వాళ్ళు మెచ్చుకున్నారు ప్రజలు. అరే, నిజంగా వీరిలో ఒక మార్పు వచ్చిందిరా, వీరు మనవలిలా లేరు. మన సంఘాల్లో మనము దేవుని వాక్యాన్ని బోధిస్తాం. ప్రజలు ఎలా నడుచుకోవాలో బోధిస్తాం. వాక్యానుసారంగా ఎలా జీవించాలో బోధిస్తాం. అలా అభ్యసించి ఆ విధంగా జీవించండి అని దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా అది గొప్ప మార్పును తీసుకొస్తుంది. రెండోది, దేవుని వాక్యము మనని సరైన నడవలోకి నడిపిస్తుంది. ద టీచింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ లీడ్స్ అస్ టు రైట్ లివింగ్. మొదటిది, ద టీచింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ లీడ్స్ అస్ టు రైట్ వర్షిప్. రెండోది, రైట్ లివింగ్. మూడవది, 6వ అధ్యాయంకి వస్తాం. ఒక మాట, 6వ అధ్యాయంలో ఒక సమస్య వచ్చింది. మనకు తెలుసు ఆ సమస్య వెనుక నేను వెళ్ళట్లే. అక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే, వారికి ప్రజలు కావాలి, పరిచర్య చేయుటకు వ్యక్తులు కావాలి. సొనగడం ఉంది, అవన్నీ జరిగే. అపోస్తుల దగ్గరికి వస్తే అపోస్తులు ఏమన్నారంటే 7 తీసుకురండి అన్నారు కదా. ఆ మాట ఎక్కడ చూడండి, 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2:3. ఆ 7 మనుషులను ఏం చేయాలంట? 7 తీసుకురావాలంటే తీసుకొచ్చారా లేదా? వాళ్ళకి 7 దొరికారా లేదా అంటే దొరికారు. వాళ్ళ పేరుతో సహా ఇచ్చాడు. మాకు 7 కావాలి అంటే ఇదిగో 7 దొరికారు, వాళ్ళని తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వీరు? నేనంటాను అపోస్తల బోధ. పాయింట్ నెంబర్ 3, ద టీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ లోకల్ చర్చ్ ప్రిపేర్స్ ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ మినిస్టర్స్. ఒక స్థానిక సంఘంలో దేవుని వాక్యము చక్కగా బోధించబడుతుండగా ఆ దేవుని వాక్యము భావి తరంలో పరిచర్య చేసే వారిని తయారు చేస్తుంది. ద టీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రిపేర్స్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ మినిస్టర్స్. అందుకే స్థానిక సంఘాల్లో అపోస్తల బోధ లేకపోతే దేవుని వాక్యం ఒక బోధ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక జనరేషన్ తయారవుతుంది, ఒక తరము తయారవుతుంది. ఇది ఎంత గంభీరమైన విషయం. హౌ సీరియస్ ఇట్ ఈస్. మన దేవుని వాక్యాన్ని బోధించలేదనుకోండి, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ మినిస్టర్స్. భావి తరంలో పరిచర్య చేసేవాడిని మనం ఇంకా ఆశించలేము. వాక్యము బోధిస్తుండగా ఇదిగో స్టెఫెన్ లాంటి వారు తయారయ్యారు. వాక్యము బోధిస్తుండగా ఇదిగో ఫిలిప్ లాంటి వారు తయారయ్యారు.
వారు నేర్చుకున్నారు, ఆ జ్ఞానం అక్కడ సంపాదించుకున్నారు. ఆ భక్తి జీవితం, ఆ ఒక ఆత్మ పూర్ణనై ఉండుట ఇదిగో అపోస్తలుల బోధ ద్వారా వచ్చింది. ఎందుకు సంఘాల్లో భావి తరము పరిచర్య చేసేవారు కనబడట్లేదు? వారందరూ కూడా సంఘాల్లో జరిగే వారకుడికిలో బైబిల్ స్టడీ ఉంటుంది కదా, అక్కడ రావరు కదా. వాక్య ధ్యాన కూడిక చాలా ప్రాముఖ్యమైంది. అక్కడ వచ్చి అక్కడ నేర్చుకున్న వారిని దేవుడు ఏం చేస్తారు చెప్పండి? వాడుకుంటారు. మనం ఇవన్నీ బైపాస్ చేసేస్తున్నాం. విజ్ఞాపన కూడికి రావట్లేదు, వాక్య ధ్యాన కూడికి రావట్లేదు. ఆదివారం వచ్చింది కూడా ఒక గంట 2 గంటలు మాత్రమే. ఏమైపోవాలి? నేను పరిచారకుడు అయిపోవాలి, సంఘ పెద్ద అయిపోవాలి, సేవకుడు అయిపోవాలి. యు హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఇన్ ద స్కూల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బడిలో వాక్యం ద్వారా నువ్వు సిద్ధపరచబడాలి. వాస్తవమే సేఫన్ వచ్చాడు, వాస్తవమే నికానోర్, ఫిలిప్ వాళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? అపోస్తలుల బోధ, అదే సంఘం కదా. అపోస్తలుల కార్య గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్న సంఘము అదే, 2వ అధ్యాయంలో మనం చదువుకున్న సంఘం సేమ్, ఇట్స్ సేమ్ అసెంబ్లీ. వాళ్ళు వచ్చారు. అలాగైతే సంఘంలో వాక్య ధ్యాన కూడిక ఎంతో ప్రాముఖ్యమైంది. ఆ వాక్య ధ్యాన కూడికలో మనము ఉంటే దేవుడు మనల్ని తయారు చేస్తాడు, తన వాక్యం ఇస్తాడు, తన కుమారుని గురించిన సంగతులు తెలియపరుస్తాడు, తగ్గింపు గురించి చెప్తాడు, పరిశుద్ధ గురించి చెప్తాడు, భక్తి జీవితం గురించి చెప్తాడు. ఇవన్నీ వింటున్నప్పుడు మనము మార్చబడతాము. అంత మాత్రమే కాకుండా దేవుని చేతిలో ఒక పాత్రగా మనం తయారవుతాం. అప్పుడు అవసరం వచ్చినప్పుడు ఏమవుతా చెప్పండి? ఇంగ్లీష్లో చాలా మంచి మాట ఉంది, తెలుగులో అది ఎలాగా ట్రాన్స్లేట్ అయిందో నాకు తెలీదు. సమస్య వచ్చింది కదా, సమస్య వచ్చినప్పుడు వారు అపోస్తలుల దగ్గరికి వచ్చారు. అపోస్తలుల దగ్గరికి వచ్చి చెప్తే అపోస్తలులు చెప్పిన మాట 6వ అధ్యాయంలో చూడండి, 3వ వచనంలో, దేర్ఫోర్ బ్రదరన్ సీక్ అవుట్ ఫ్రమ్ అమాంగ్ యూ అన్నాడు. సీక్ అవుట్ అన్నాడు. తెలుగులో ఎలా ఉంది బ్రదర్? చదవండి. ఏర్పరచుకున్నాడు అన్నాడా? బట్ ఇంగ్లీష్లో అన్నాడు సీక్ అవుట్ ఫ్రమ్ అమాంగ్ యూ. సమస్య వచ్చింది కదా, సరే ప్రార్థన చేస్తాంలే అనలే. ప్రార్థన చేయాలి వాస్తవమే, కానీ ఇదేనో ఉంటారు కాబట్టి లెటెస్ సెర్చ్ అన్నారు కదండి. అంత సెర్చ్ చేసిన తర్వాత కూడా దొరకకపోతే దెన్ వీ హ్యావ్ టు ప్రే. ఆల్రెడీ దే ఆర్ దేర్, వారు ఉన్నారు. అందుకే ఏమన్నాడు? దేర్ఫోర్ బ్రదరన్ సీక్ అవుట్ ఫ్రమ్ అమాంగ్ యూ 7 men ఆఫ్ గుడ్ రెప్యుటేషన్. వీళ్ళు ఎక్కడున్నారు? అపోస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన ఎందు ఎడతెగగా ఉన్నారు, తయారు చేయబడారు. అవసరం వచ్చింది, 7 దొరికారు. మన సంఘాల్లో ఈ పరిచర్య జరుగుతుందా? భావి తరాన్ని తయారు చేసే పరిచర్య జరుగుతుందా? భావి తరాన్ని తయారు చేసే దేవుని వాక్యము బోధించబడుతుందా? సరే ఆలోచన చేస్తాం. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఇదంతా గంభీరమైంది. 3 చూసాం. 1, ఇట్ లీడ్స్ అస్ టు రైట్ వర్షిప్. 2, ఇట్ లీడ్స్ అస్ టు రైట్ లివింగ్. 3, ఇట్ ప్రిపేర్స్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ మినిస్టర్స్ కదా. 4 చూసి మనం ముగించేస్తాం. 4 అపోస్తలుల కార్య గ్రంథము 7వ అధ్యాయంలోకి వస్తాం. 1, 2 వచనాలు చదువుదాం, అయిపోయింది సమయము. మహిమ గల దేవుడు అని స్టెఫెన్ మాట్లాడుతున్నాడు కదండి. ఏమన్నాడు చెప్పండి దేవుని గురించి? మహిమ గల దేవుడు. హీ ఈస్ టాకింగ్ అబౌట్ ది అట్రిబ్యూట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క స్వభావం గురించి వివరిస్తూ మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైనా ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడతామా? నా మటుకు నేను కూడా చాలాసార్లు అయ్యా ఏం చేస్తున్నావు అంటే దేవుని సేవ చేస్తున్నావు అంట. బైబిల్ పట్టుకొని, ప్రార్థనా పుస్తకాలు పట్టుకొని మనం వెళ్తున్నప్పుడు ఏమంటాం చెప్పండి? అయ్యా నువ్వు బైబిల్ చదువుతున్నావు ఏంటి అంటే దేవుని నమ్ముకున్నావు అంట. ఎప్పుడైనా మహిమగల దేవుడు అన్నా, నేను మహిమగల దేవుడిని సేవిస్తున్నానని? స్టెఫెన్కి ఈ విషయాలు ఎలా తెలిసాయి?
ఆ అధ్యాయం అంతా చదవండి మీరు. ఇశ్రాయేలీల యొక్క చరిత్ర, తర్వాత వారికి సంభవించిన విషయాలు, యేసు ప్రభు కోణంలో యేసు ప్రభుతో అది ఎలాగా లింక్ అయి ఉన్నాయో ఆ విషయాన్ని చక్కగా వివరించాడు కదా. ఈజ్ ఏ కామన్ మ్యాన్, ఒక లేమ్యాన్ అండి ఆయన. ఇంకేం తెలియదు మనకి స్టెఫెను గురించి. అపోస్తులైన పౌలు వలె ఫరిసీయుడు కాదు కదండి. బర్నబా వలె ఈజ్ నాట్ ఏ ప్రీస్ట్ ఈవెన్. బర్నబా కదా యాజకుడు, ప్రీస్ట్ గ్రూప్ నుంచి వస్తాడు. ఎవరు స్టీఫెన్ అంటే సామాన్యమైన వ్యక్తి, కానీ దేవుని గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? అపోస్తుల బోధ నేర్చుకున్నాడు, దేవుని యొక్క స్వభావం ఏంటో నేర్చుకున్నాడు, దేవునికి ఎట్టి మహిమ ఉందో తెలుసుకున్నాడు, దేవుడు చరిత్రలో ఎలా పనిచేస్తున్నాడో నేర్చుకున్నాడు. ఇవన్నిటికి కారణము అపోస్తుల బోధ, ఆ వాక్యం చేయబడింది. పాయింట్ నెంబర్ 4, ద టీచింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ us ద నాలెడ్జ్ అబౌట్ గాడ్ అండ్ హిస్ డూయింగ్. దేవుని వాక్యం ఒక బోధ దేవుని గురించి, దేవుని యొక్క పని గురించి మనకు అవగాహన, జ్ఞానము కలిగిస్తుంది. గో స్టెఫెను మాట్లాడుతున్నాడు. మహిమ గల దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చెను. అబ్రహాం జీవితంలో జరిగిన విషయాలు చెప్తున్నాడు, మోషే గురించి చెప్తున్నాడు, యోసేఫ్ గురించి చెప్తున్నాడు, దావీదు గురించి చెప్తున్నాడు. కానీ అలా చెప్తూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. హీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద డివైన్ ప్లాన్. దైవికమైన ప్రణాళికను అర్థం చేసుకున్నాడు, దేవుడు చేస్తున్న కార్యాన్ని అర్థం చేసుకున్నాడు. దీనికి కారణము అపోస్తల బోధ. మనము కూడా మన సంఘాల్లో ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క మహిమ, ప్రభావము, సామర్థ్యం మనకు కూడా అర్థమవుతుంది కదండి. 4 విషయాలు చూసాం. ఎందుకు ఒక స్థానిక సంఘంలో అపోస్తల బోధ ప్రాముఖ్యమైనది. ఇంకా చాలా ఉన్నాయి, కానీ 4 చూసాం. 1, సరైన ఆరాధనలోకి ఇది నడిపిస్తుంది. 2, సరైన నడవడిలోకి, ప్రవర్తనలోకి ఇది నడిపిస్తుంది. 3, భావి తరాన్ని తయారు చేస్తుంది. 4, దైవికమైన జ్ఞానము, దేవుని యొక్క పని ఒక వివరణ మనకి ఇది అందజేస్తుంది. కాబట్టి గంభీరంగా మనం తీసుకుందాం. బోధించేవారు ఈ విషయాన్ని గంభీరంగా తీసుకుని, ఎంత గొప్ప బాధ్యత దేవుడిచ్చాడు. సంఘాల్లో దేవుని వాక్యాన్ని వివరిస్తున్న వారు ఎంత గొప్ప బాధ్యత దేవుడిచ్చాడు. ఏదో ఎంటర్టైన్ చేయడం కాదు, ఇట్ ఈస్ ఫర్ ది ఎడిఫికేషన్. దేవుని యొక్క వాక్య పరిచర్య ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఫర్ ఎడిఫికేషన్. సంఘానికి క్షేమాబ్ది కలగాలి, భావి తరము తయారవ్వాలి, దేవుని యొక్క జ్ఞానం వాళ్ళు తెలుసుకోవాలి, దేవుని స్తుతించి ఆరాధించే విషయంలో ఎదగాలి. ఎంత బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేస్తాం. యెరూషలేంలో ఉన్న సంఘము ఈ విషయాల్ని పాటిస్తూ దేవునికి మహిమార్థంగా ఉన్నది. మనము కూడా అలా ఉందాం. అలా ఉండకు ప్రభు మనకు సహాయం చేయను గాక.